అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిఠాపురంలో మళ్ళీ ఆ వర్మ గారి గోల మొదలైంది. ఆయనకి ఇంకా ఏ అంశము దొరకట్లేదేమో. ఎప్పుడు చూడు ఫ్లెక్సీలు గోల. పెద్ద రాద్ధాంతం చేశాడు. ఆ రాద్ధాంతం ఫలితం ఇప్పుడు ఆ వర్మను కవర్ చేయాలి కాబట్టి ఎల్లో మీడియా, ఎల్లో యూట్యూబ్ ఛానల్స్, అలాగే మన టీడీపీ పార్టీ వర్యులైన మన అధికార ప్రతినిధులు ఇప్పుడు ఏం చెప్తారు? పెన్నం దొరబాబు గారు, వైసీపీ నుంచి వచ్చిన పెన్నం దొరబాబు గారు జనసేనలో ఉండటం, ఆయన ఈ గొడవలోని రావడంతో ఇలా ఏలెట్టి చూపించాడు ఆ వైసీపీ కోవర్ట్లే దీనికి కారణం అని ఒక ప్రచారం. చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం తెలుసుకొని ఒక రోజంతా బాగా రక్కస్ అయిన తర్వాత ఆ రెండో రోజో మూడో రోజోని మన వైజాగ్ పల్లా శ్రీనివాస్ గారు చెప్పి వర్మతో మాట్లాడమని ఇంకొకసారి రిపీట్ అయితే గీస్టర్లకు సంబంధించి నాకు ఏమీ ప్రోటోకాల్ అంటూ గోళ్ళ చేస్తే నేను ఒప్పుకోను, సస్పెండ్ చేసేస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అసలనే అక్కడ విషయానికి పోతే స్వాగతం సుస్వాగతం అనే పోస్టర్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంది, ఇంకెవరి ఫోటో లేదు. నేను చూసినంత మేరకు అక్కడ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంది, ఎవరి ఫోటోలు లేవు. పవన్ కళ్యాణ్ గారి ఫోటోతో పాటు నరేంద్ర మోడీ గారి ఫోటో, లేకపోతే 5 మ్యాన్ కమిటీలో ఉన్న ఫోటోలు, దొరబాబు ఫోటోలు ఇవన్నీ ఉంటే మీరు కష్టపడిపోయి చచ్చిపోవాలి. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టి స్వాగతం సుస్వాగతం, ఈ ప్రోగ్రాం పేరు ఇది, ఇలాగ ఇస్తున్నాం అని చెప్పి లోపల ప్రోగ్రాంలో బెత్తుడంతా ఫోటోల్లో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అది బీజేపీకి సమస్య కాదు. మరి ఇంత భారీ సైజుల్లో పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు ప్రోగ్రాం లోపల కనబడుతున్నారు. ఈయన గారు లోపలికి వెళ్ళారు, ఈయనకు ఒక కుర్చీ కేటాయింపబడటం జరిగింది. వెనకాల పోస్టర్ చూశాడు. ఈ తొక్కలో టీడీపీ కార్యకర్తలు అన్నారు. వర్మ దొంగ కార్యకర్తలు ఆ ఫ్లెక్సీని చూసి గొడవ మొదలు పెడితే ఈయన గారు బయటకు వచ్చి ఆ గొడవని ఇంకా పెంచి ఆ గొడవ అంతా అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ ముందుకు వచ్చి కొన్ని ఆనుముత్యాలు మాట్లాడాడు. అదేంటి, మేము ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, ఎవరిలాలను దత్తత రాలేదు. ఇది ఎంత, ఈ 2 లైన్ ఎంత ప్రమాదకరమైన తెలుసా? మీరు అన్నది పెన్నం దొరబాబు గారిని అనుకోవచ్చు, కానీ దీన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించి పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ట్రోలింగ్స్ చేస్తున్నారు. మీరు అలా అనొచ్చా? ఇటు మీరు అక్కడే పుట్టి అక్కడే పెరిగారా? మీరు అక్కడే పుట్టి అక్కడే పెరిగి పీకింది ఏంటో నేను నెక్స్ట్ పాయింట్లో చెప్తాను. ఆ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ టీడీపీ బలం ఉంది కాబట్టి 70 నుంచి 80 మెజారిటీతో మేము గెలిపించాము అంటున్నాడు. టీడీపీ అంత బలం ఉంటే వర్మ నువ్వు అక్కడ పుట్టి పెరిగి నీ స్థానం అయితే 2009లోనే ప్రజారాజ్యం చేతిలో ఎందుకు ఓడిపోయావు? 2019లోనే పెన్నం దొరబాబు గారి చేతిలో ఎందుకు ఓడిపోయావు? 2014లో నీకు టికెట్ టీడీపీ ఎందుకు ఇవ్వలేదు? అసలు నువ్వు అంత పోటుగాడు. టీడీపీ నీకు టికెట్ ఇవ్వాలి కదా, నువ్వు పెద్ద పోటుగాడు కదా. ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక పోటుగాడు ఉంటాడు. ఆ పోటుగాడు రాజకీయాల్లో ఉన్నంతసేపు ఆడికే టికెట్ ఇస్తారు మ్యాక్సిమం. ఆడి మీద ఎటువంటి అవినీతి మరకలు లేకపోతే ప్రజల్లో వ్యతిరేకత లేకపోతే వాడికే ఇస్తారు. అలాంటప్పుడు నీకు ఎందుకు ఇవ్వలేదు? నువ్వు ఓడిబీకేసింది ఏంటి? 2006లో పెన్నం దొరబాబు గారు బీజేపీ తరఫున గెలిచారు. తర్వాత 2019లో వైఎస్ఆర్సీపీ తరఫున పెన్నం దొరబాబు గారు గెలిచారు. నువ్వు ఇండిపెండెంట్గా నీ కుటుంబాన్ని మొత్తం పిఠాపురం తిప్పి సింపతి సాధించి నువ్వు కొట్టిన ఓట్లే.
ఏంటి నువ్వు 70-80 వేల మెజార్టీతో గెలిపించేసావా? భీమవరంలోని గాజువాకలో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ఓట్లు నీకు గుర్తున్నాయా? ఆ రెండిట్ల కాన్స్టిట్యున్సీలో ఏదో ఒక కాన్స్టిట్యున్సీ జస్ట్ 8,000 మార్జిన్తో ఆయన ఓడిపోయారు. నువ్వు 2024లోని పవన్ కళ్యాణ్ గారికి టికెట్ ఇవ్వగానే చేసిన రప్చర్ ఎవరికి తెలియదా? ఏకంగా లోకేష్ గారినే లంబాష్తో తిట్టించావు, చంద్రబాబు గారినే లంబాష్తో తిట్టించావు, జెండాలు కల్పించావు. పెండం దొరబాబు వచ్చిన తర్వాతే ఇక్కడ మా మధ్యన ప్రపంచాలు వచ్చినాయి అంటున్నావు. నువ్వు అసలు ప్రపంచాలు మొదలుపెట్టింది 2024 ఎలక్షన్స్ టైంలో కదా, పవన్ కళ్యాణ్ గారికి టికెట్ ఇచ్చినప్పుడు కదా. రమగారు ఏంటి ఇప్పుడు వైఎస్ఆర్సీపీని కోట్లుగా చూపించేసి తప్పించేసుకుందామనా? 2024 ఎలక్షన్స్లో మీరు ఎన్నిసార్లు తిరిగారు? అక్కడ నాగబాబు గారు కూర్చుని ప్లానింగ్ వేసి నాగబాబు గారు కుటుంబంతో సహా తిరిగి జబర్దస్త్ టీంని తిప్పి అన్నీ చేశారు. అయినా కూడా నేను నాగబాబు గారి అకౌంట్లో వేయను, పవన్ కళ్యాణ్ గారు షరిష్మాకే వేస్తాను. నువ్వు అంత పోటుగాళ్ళగా నేను అక్కడే పుట్టాను అక్కడే పెరిగాను ఏదో పీకేశారు అంటున్నారు కదా వర్మ గారు. నేను ఒక మాట విన్నాను, మీరు మత్స్యకారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాగోగులు తెలుసుకుని వారికి ఆర్థిక సహాయం చేస్తూ ఉంటారంట, వాళ్ళు మీకు విధేయంగా ఉంటారంట కొంతమంది. మరి నాకు ఎంతవరకు నిజమో తెలియదు. అలాంటప్పుడు ఉప్పాడ బీచ్ ముందుకొచ్చి మత్స్యకారుల ఇల్లును కొట్టుకుంటూ పోతుంటే గత 20 ఏళ్ళగా తమరు 2014లో అధికారంలోకి వచ్చారు కదా. ఉప్పాడకి ఎందుకు తీసుకురాలేకపోయారు గ్రౌండ్ వాళ్ళు? లేకపోతే రోడ్లు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంత గట్టిగా ఎందుకు వేస్తున్నారు? మీరు ఇంత పూర్వమే మీరు రోడ్లు బాగా వేసేసి ఉంటే అంత స్ట్రాంగ్గా రోడ్లు వేసేసి ఉంటే ఇప్పుడు ఎందుకు వేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? మత్స్యకారులను పట్టించుకొని మత్స్యకారులకి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఎత్తుంటే అందులో కూడా దూరేసి చిన్న పెద్ద ఫోటోలు చూసుకోవటం. ప్రతి ప్రోగ్రాం పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ఏ ప్రోగ్రాం విధించినా అక్కడ ఫ్లెక్సీలు గొడవ. 600 కోట్ల పనులు 2 సంవత్సరాలలో చేసి పెట్టారు ఆయన. 2014 టు 2019లో మీరు మీరు అధికారంలో ఉన్నారో 5 సంవత్సరాలు మీదే అక్కడ టెన్యూర్. ఎంపీ గారు ముందాగా పెండం దొరబాబు గారు ఇక్కడ ఎవరైతే పోటీ చేశారో ఎమ్మెల్యేలుగా వాళ్ళు ఎవరో చేయలేని పని పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారని ఆయన ఒప్పుకున్నారు. మేము చేయలేకపోయామని ఒప్పుకున్నారు. నువ్వు ఏనాడైనా ఒప్పుకున్నావు అలాగా? ప్రోటోకాల్ అంటున్నారు. మీకు ఎమ్మెల్సీ ఉందా? ఎమ్మెల్సీ ద్వారా మీరు మంత్రి అయ్యారా? ఏంది ఎందుకు మీకు దేనికి ఇవ్వాలి అంటున్నారు ప్రోటోకాల్? మీకు అసలు నాకు అర్థం కాదు. ఫ్లెక్సీల విషయంలో చంద్రబాబు నాయుడు గారు తగ్గినా మేము తగ్గం. ఏంటి ఈ స్టేట్మెంట్ ఏంటి? మీ పార్టీకి వ్యతిరేకంగా ఇస్తున్న స్టేట్మెంట్ కదా. అసలు మీ పార్టీ ఎలా ఎందుకు రియాక్ట్ అవుతుంది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇంత ప్రోటోకాలు ఇంత తొక్క తోలు మాట్లాడిన మీరు నిన్న చిత్రాడలోని సీఎం రిలీఫ్ ఫండ్ మీరు ఎలా ఇచ్చేశారు? పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రభుత్వంతో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి వాటిని రాయించి రిలీజ్ చేస్తే మీకున్న చనువుతోని తెప్పించేసుకుని మీరు ఇచ్చేస్తారా? పోనీ మీరు ఇచ్చారు, జనసేన నాయకులను పక్కన పెట్టుకున్నారా? మీరు పెట్టిన చిన్నపాటి టెంట్ లాంటి స్టేడియం వెనకాల ఫ్లెక్సీ పెట్టి ఆ ఫ్లెక్సీ వెనకాల మీది చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారి ఫోటో మీరు పెట్టారా? పోనీ మీరు ఇచ్చిన స్పీచ్లో పవన్ కళ్యాణ్ గారి మాటని ఉద్దేశించి తీసుకున్నారా? మేము పవన్ కళ్యాణ్ గారికి అవమానం జరిగిన ఒప్పుకోమంటున్నారు కదా. అవమానం చేస్తుంది ఎవరు? మీరు కదా. మిమ్మల్ని పట్టుకుని ఈ ట్విట్టర్లో ఓవర్ యాక్షను, పవన్ కళ్యాణ్ మేమే గెలిపించాము, మా కిందే ఉండాలి, జెండా కూలీ కింద ఉండాలి. ఎవరి జెండా కూలీ కింద ఉండాలి?
2024లోని మీరు జైల్లో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక్క నిరసన మీరు చేయగలిగారా గట్టిగానే? పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి బద్దలు కొట్టుకుని ఇక్కడికి వచ్చి జైలు దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి బయటకు వచ్చి బాలకృష్ణ గారిని నారా లోకేష్ గారిని పక్కన పెట్టుకుని పొత్తు ప్రకటించిన తర్వాత వైఎస్ఆర్సీపీలో వణుకు పుట్టి అప్పుడు మీ టీడీపీ కార్యకర్తలు బయటకు వచ్చారు. మేము మిమ్మల్ని కాపాడామా? మీరు మమ్మల్ని కాస్తున్నారా? ఆ 2024లోనే మేము ఒంటరిగా పోటీ చేస్తుంటే దిడ్డంగా ఓట్లు చీలిపోయి జగన్ వస్తే ఏమయ్యేది? పార్టీ భూస్థాపితం ఇది. లోకేష్ గారి రాజకీయ భవిష్యత్తు భూస్థాపితం. మళ్ళీ ఆయన అమెరికాకి వెళ్ళి శుభ్రంగా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా ఏదో ఒక జాబ్ చేసుకోవడమే. పంతొమ్మిది వందల 98-99 ప్రాంతాల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని వాళ్ళకి 18% వచ్చినప్పుడు వాళ్ళని పదే పొత్తు పెట్టుకుని వాళ్ళని దింపినట్టు జనసేనతో దింపుతారంటే కుదరదు. పవన్ కళ్యాణ్ గారు ఊరుకుండమన్నారు కాబట్టి, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఊరకుండమన్నారు కాబట్టి, ఆ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే ఇవన్నీ ఆగిపోతాయి అని ఆయన ఆలోచిస్తున్నారు కాబట్టి మేము మౌనంగా ఉన్నాం. 175 నియోజకవర్గాల్లోని ఇదే పని మంగళగిరిలోని, కుప్పంలోని, హిందూపురంలోని, అలా 170 మా 21 నియోజకవర్గాల్లో కాకుండానే వేరే మీ టీడీపీ 134 నియోజకవర్గాల్లో చేస్తే తట్టుకోగలరా? నిన్న కాక మొన్న తాడేపల్లిగూడెంలోనే మా జనసేన ఎమ్మెల్యే టైగర్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ప్రోగ్రామ్కి రాకముందే ఆ టీడీపీ ఇన్ఛార్జ్ వచ్చి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి పోయాడు. అదేం ప్రోటోకాల్? ఎమ్మెల్యే స్టార్ట్ చేయాల్సిన ప్రోగ్రామ్ని ఇన్ఛార్జ్ వచ్చి స్టార్ట్ చేసి పోవడం ఏంటి? ఏ సరదాగా ఉందా? పొత్తు కావాలని అడుక్కోవడం, పొత్తులోకి వచ్చిన తర్వాత సపోర్ట్ ఇచ్చిన తర్వాత మీ పాలన మీరు చేయండి, మీరు అద్భుతంగా చేస్తున్నారని మేము మిమ్మల్ని ఎక్సలెన్సీ అవార్డులు ఇవ్వడం, మీతో పొత్తులున్న పార్టీలు మీరు దెబ్బేసి మీరు మళ్ళీ మీకు ఏమైనా తేడా కొడితే మళ్ళీ మీకు పొత్తులు కావాలి. కొంచెం చూసుకోండి. జనసేన పార్టీ తిరగబడితే ఎవ్వరికి ఏమి ఉండదు. మేము తిరగబడినంత వరకే ఉంటాం. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.